రబీలో సాగు చేసిన పంటలు చివరి దశకొచ్చాయి. చాలా వరకు రైతులు పొలాలన్నీ ఖాళీగా ఉంచుతుంటారు. మళ్లీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తూ ఉంటారు. దీంతో కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల భూమి సారాన్ని కోల్పోతుంది. ఇక ప్రస్తుత ఖాళీ సమయంలో భూసారాన్ని పెంపొందించేందుకు రైతులు వేసవి దుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమనాయుడు. ఈ ఖరీఫ్ సీజన్ పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందాలంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఎర్రగరప నేలలు, మెట్ట నేలలు వాలుగా ఉంటాయి. దీంతో వర్షాకాలంలో వచ్చే వాన తాకిడికి నేల కోతకు గురవుతాయి. పొలంలోని పోషక పదార్థాలు మెత్తని మట్టి, వాన నీటి ద్వారా కొట్టుకుని పోయి భూమి సారహీనంగా తయారవుతుంది. కాబట్టి నీటి వనరులను కాపాడుకుంటూనే భూసారం పెంచుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమనాయుడు. వ్యవసాయానికి నేల, నీరు అనేవి చాలా ముఖ్యమైన వనరులు. ఆ రెండింటి మీద ఆధారపడే మనం వేసే పంటలు కానీ, పంట దిగుబడులు కానీ, పంట నాణ్యత కానీ, సాగు ఖర్చులు కానీ, ఈ ప్రణాళిక కానీ అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రెండు వనరుల్ని మనం సంరక్షించాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి వర్షాధారపు భూములు కానీ, మెట్ట భూములు, అలాగే ఎర్రగరప నేలలు ఉన్నటువంటి భూముల్లో అయితే కనుక ఈ నీటి తాలూకు ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలంలో అధిక వర్షాలు పడేటప్పుడు కూడా నేల కూడా కోతకు గురి కాబట్టి ఈ సారవంతమైనటువంటి మట్టి అంతా కూడా కొట్టుకుపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోషకాలన్నీ కూడా పై నేలలోనే ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి పంట దిగుబడి ఉంటుంది. నేల కనుక కోతకు గురైతే ఈ ముఖ్యమైన పోషకాలన్నీ కూడా కొట్టుకుపోవడం వల్ల పంట దిగుబడులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేల, నీరు సంరక్షణ చర్యలు కూడా ఈ వేసవి కాలంలో మనకి పంటలు కూడా ఏమి వేయకుండా ఉంటాం. కాబట్టి ఈ సమయంలోనే ప్రత్యేకించి ఎగుడు దిగుడుగా ఉండేటువంటి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు, మెట్ట భూములు, వర్షాధార భూములు అయితే ఇంకా ఎక్కువగా నేల, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో మొదటగా మనం ఏం చెప్తున్నామంటే రైతులు ఈ వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేయడం వల్ల ఏంటంటే ఒక 30 సెంటీమీటర్ల వరకు కూడా భూమి తిరగబడుతుంది. దానికి కూడా లోతు దుక్కుల్ని ఎంబీ ప్లవ్తో అంటే రెక్కనాగలతో చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల మనకు వర్షాకాలంలో మే, జూన్ నెలల్లో మొదట్లో పడినట్టు వర్షం అంతా కూడా భూమిలో బాగా ఇంకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లా నీటి సంరక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి అలా చేయాలి. అదేవిధంగా వాలుకు అడ్డంగానే దున్నుకోమని చెప్పేసి రైతు సోదరులకి చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో వాలు కనుక చూస్తే 5 నుంచి 12% వరకు కూడా వాలు కలిగి ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే వర్షం పడితే కనుక ఆ ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకుపోవడం, అలాగే నీరు కూడా భూమిలో ఇంకకుండా బయటికి పోయేటువంటి ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాలుకు అడ్డంగా కనుక మనం ఈ దుక్కు కనుక చేసుకుంటే వర్షపు నీరు కూడా ఆగి నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. అలాగే భూమిలో నీరు ఎక్కువగా ఇంకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాలుకు అడ్డంగా మనం వేసవి దుక్కులు అనేవి తప్పనిసరిగా చేసుకుంటే నేల, నీరు రెండు కూడా బాగా సంరక్షించబడతాయి. కాబట్టి ఇదొక ప్రక్రియ చాలా సులువుగా తక్కువ ఖర్చుతో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాలుకు అడ్డంగా దున్నుకోవడం అనేది చేయాలి. ఇంకా ఇకపోతే కనుక వాలు కొంచెం కలిగినటువంటి భూముల్లో మన అవకాశాన్ని బట్టి 5 నుంచి 10 మీటర్ల దూరానికి చిరుగట్లు అనేవి నిర్మాణం చేసుకోవాలి. ఆ చిరుగట్లు కూడా ఏంటంటే అక్కడ దొరికినట్టు రాళ్ళు, గులకరాలు కానీ మట్టితోనే ఒక 30 సెంటీమీటర్లు ఎత్తు వచ్చే విధంగా చిరుగట్లను ఏర్పాటు చేసుకుంటే ఈ వర్షం పడేటప్పుడు ప్రవాహ వేగం తగ్గి అక్కడ నీరు భూమిలో ఇంకుతుంది, మట్టి కూడా కొట్టుకుపోకుండా ఉంటుంది. కాబట్టి చిరుగట్లు ఏర్పాటు చేసుకోవాలి. అది కాకుండా ఇంకా ఎక్కువగా వాలు ఎక్కువ కలిగిన అంటే 10 నుంచి 12% మించి వాలు కలిగిన దీంట్లో పెద్ద గట్లు కూడా నిర్మాణం చేసుకోవాలి. ఇది ఎలా అంటే మనం ఒక 75 సెంటీమీటర్ల ఎత్తు, కిందన 1 మీటర్ వెడల్పు, పైన 75 సెంటీమీటర్లు వచ్చే విధంగా అక్కడ దొరికినటువంటి పెద్ద పెద్ద రాళ్లతోనే మనం పెద్ద గట్లు కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా మనకి వాల్లో కూడా నీటి ప్రవాహం తగ్గి అక్కడ మట్టి కోతకు గురి కాకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి బెంచ్ టెర్రసింగ్ అంటారు. అంటే మన కాంటూర్లు ఒకే ఎత్తు కలిగిన ప్రాంతాలన్నింటినీ కలిపి వీలైనంత వరకు సమతలంగా ఉండే భూములను తయారు చేసుకుని టెర్రస్గా ఒక ఎత్తు అయిన తర్వాత ఇంకొక ఎత్తు కలిగిన భూమి అంతా ఒక సమతలంగా ఉండే విధంగా చేసుకుని మనం చిరుగట్లు కనుక ఏర్పాటు చేసుకుంటే అక్కడ కూడా నేల, నీరు బాగా సంరక్షించబడి నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కందకాలు అంటారు. ఈ వాలు కలిగిన భూముల్లో కానీ లేదంటే ఈ మెట్ట భూముల్లో కూడా నీరు ఇంకడానికి, నిలవ ఉండడానికి మనం కొంచెం వాలు కలిగిన భూమికి అడ్డంగా ఈ కాంటూర్ కందకాలను కనుక మనం తవ్వుకుంటే అది పోడు భూముల్లో కానీ, వాలు కలిగిన భూముల్లో కానీ, మెట్ట భూముల్లో కానీ ఈ వర్షపు నీరు వీలైనంత వరకు మన పొలంలోనే ఇంకే విధంగా నిలబడే విధంగా మనం ప్రయత్నం చేయడానికి ఈ కాంటూర్ కందకాలు కూడా ఉపయోగపడతాయి. ఇవి తక్కువ వాలు కలిగిన
భూముల్లో అయితే కనుక అడుగు వెడల్పు, అడుగు లోతు, 5 మీటర్ల వరకు వెడల్పు వచ్చే విధంగా మనం కాంటూర్ కందకాలని తవ్వుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాలుకు అడ్డంగా ఎక్కడైతే మనం చిరుగట్లని ఏర్పాటు చేసుకుంటామో అక్కడ జీవగట్లను కూడా మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో వెట్టివేరు అని చెప్పేసి ఉంటుంది, అది బాగా భూమిని పట్టుంచుంది, వేరు వ్యవస్థ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి వర్షం ఎక్కువ పడినా కూడా మట్టి కొట్టుకుపోకుండా వేరంతా కూడా భూమికి పట్టి ఉంచడం వల్ల నేల కోత గురి కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా పశువులు పెంచేటువంటి అలవాటు ఉండేటువంటి రైతులైతే కనుక ఈ జీవగట్లుగా మనకి ఈ పశుగ్రాసాలను కూడా కోత్రి, కోఫోర్ కానీ సూపర్ నేపియర్ని కానీ మన వాలుకి అడ్డంగా పెంచుకుంటే ఒక విధంగా మనకు నీటి ప్రవాహం ఆపడానికి, మట్టి కోత గురి కాకుండా ఉండడంతో పాటుగా ఈ పశుగ్రాసాలు కూడా పశువులకి దానా రూపం కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ఆ జీవగట్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి రైతులు ప్రయత్నించాలి. ఇంకొకటి మనకి ఈ వర్షాభావ పరిస్థితులు కూడా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మధ్యలో వర్షాభావ పరిస్థితులు 15 రోజుల నుంచి 40 రోజుల వరకు కూడా వర్షాలు లేనటువంటి పరిస్థితులు కూడా మనం ఖరీఫ్ పంట కాలంలో గమనిస్తున్నాం. అలాంటప్పుడు మరి పంటకి జీవతడులు ఇవ్వాలంటే నీరు చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో మనం నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం కూడా రైతు సోదరులు ఆలోచించాలి. దీనికోసం మనం ఏం చెప్తున్నామంటే 1 ఎకరా విస్తీర్ణంలో 1/5 వంతుని మనం నీటి కుంట ఏర్పాటుకి చేసుకోవాలి. దీనికోసం ఉన్నటువంటి భూమిలో కొంచెం లోతట్టు భూమిని ఎంపిక చేసుకొని అక్కడ మనం ఈ నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఆ నీటి కుంట తాలూకు వైశాల్యం ఒక 20 సెంట్లు అవ్వచ్చు, 10 సెంట్లు అవ్వచ్చు, లోతు కూడా 2-2.5 మీటర్లు ఉండే విధంగా చూసుకుంటే వర్షపు నీరంతా కూడా నీటి కుంటలో నిలవ ఉంటుంది. తదుపరి మనకి ఎప్పుడైనా వర్షాలు లేని పరిస్థితుల్లో, బెట్ట పరిస్థితుల్లో ఆ పంటకు వేసినట్టు పంటకి జీవతడులు ఇవ్వడానికి కూడా నీటి కుంటలు ఉపయోగపడతాయి. కాబట్టి రైతు సోదరులు వాళ్ళకున్నటువంటి భూములో ఈ NRGS పథక రూపంలో కానీ లేదా ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని నీటి కుంటలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఒకవేళ వర్షాలు సక్రమంగా పడి నీరు ఎక్కువగా చేరితే ఆ నీటిలో మనం చేపల పెంపకానికి కూడా నీటి కుంటలు ఒక రకంగా ఉపయోగపడి మనకి నికర ఆదాయం పెరగడానికి కూడా ఈ నీటి కుంటలు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నేల నీటి సంరక్షణ చర్యలు కనుక చేపడితే అక్కడ భూముల తాలూకా ప్రొడక్టివిటీ, నేల సారంగా పెరుగుతుంది, వేసే పంట దిగుబడి పెరుగుతుంది. అలాగే ఈ నేల నీరు ఎక్కువగా నష్టపోకుండా మనం సంరక్షించడం అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను. వానాకాలం సాగుకు సమయం దగ్గర పడుతోంది కాబట్టి పంట చేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంట కోతల అనంతరం భూమిని వృధాగా వదిలివేయకుండా లోతుగా దున్నితే పంటలను ఆశించే చీడపీడలను నివారించవచ్చు. అంతేకాకుండా పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. రైతులు వేసవిలో కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకుని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకునే శక్తి పెరగడమే కాకుండా భూసారం కూడా పెంపొందించుకోవచ్చు. అలాగే నేల కోతను నివారించుకోవచ్చు. కావున రైతులు ప్రతి 2-3 సంవత్సరాలకైనా వేసవిలో లోతు దుక్కులను చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొంది వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు.